గంటగారంతా కూడా మీకు బ్రీఫ్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ మనకి 6 మండలాల నుంచి ఒక గిద్దలూరు మున్సిపాలిటీ నుంచి మన మండల లెవెల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, అదేవిధంగా ఇది కాదు సాగాలి. అదేవిధంగా కొంతమంది కూడా డౌట్లు వస్తున్నాయి. ఆ డౌట్లు కూడా మీకు మార్గదర్శనం కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. డ్రాప్ చేసుకున్న వాళ్ళు జీవితాంతం పోసి దానికి సంబంధించిన అన్ని కూడా మీకు ఈ డౌట్ జిల్లా కలెక్టర్ గారు మనం అడాప్షన్ తీసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరం వరకు మనము హెల్ప్ చేయాలి, మిడిల్ లో ఎప్పుడైనా అది ఆపేస్తే ఏదైనా యాక్షన్ తీసుకుంటారా మన పైన, ఇది ఏదైనా ఒక కమిట్మెంట్, ఇది ఒక బైండింగ్ అని రకరకాల క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్యూర్లీ వాలంటరీ. ఎవరైనా మార్గదర్శిస్ ఇప్పుడు అడాప్షన్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ if they are not able to contribute, if they are not able to continue, వారు ఈ ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళవచ్చు. అనదర్ సమ్మదర్ అది ఏం లేదు, పూర్తిగా ఇది వాలంటరీ ప్రోగ్రామ్. సో ఇది ఈ పాయింట్ కూడా అందరికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజలు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువ అవగాహన రావడానికి కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల్ లెవెల్ మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరుగుతున్నది. ఆగస్ట్ 15 లోపల మనకు ఏదైతే మనం ఐడెంటిఫై చేసి ఉన్న బంగారు వాళ్ళందరినీ కూడా అడాప్షన్కి ఇవ్వడానికి ఇప్పుడే P4 అనేటువంటి కార్యక్రమం మీద మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, అలాగే నియోజకవర్గంలోని ప్రముఖులు, రాజకీయేతర నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే P4 విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఆలోచన చేశారో, ఆయన యొక్క లక్ష్యానికి, ఆయన విధానానికి అనుగుణంగా నియోజకవర్గంలో P4లో ఏదైతే సమాజంలో అట్టడుగున్నటువంటి 20% మందిని, సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి 10% మంది మార్గదర్శకులుగా వారు ఉండడంతో పాటు బంగారు కుటుంబాలని అడాప్షన్ తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మా ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతమే నేను ఒప్పుకుంటాను ఇక్కడ. అయితే ఏదైతే ఇతరులకి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి తోడ్పాటును అందించేటువంటి విషయంలో మేము వెనకబాటుతనంతో లేము. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు వారికి సహాయాన్ని అందించడము, సలహాలు అందించడము, ప్రభుత్వ విధానం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ, రాబో రోజులలో జిల్లాలో ఏదైతే ఒక ఐడెంటిఫై చేశారో మా నియోజకవర్గంలో 10,874 కుటుంబాలని, బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు. ఇందులో ఒక విషయం కూడా ముఖ్యంగా చెప్పవలసి ఉంది. సెయింట్ అనేటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మనకి డాక్టర్ బివి మోహన్ రెడ్డి గారు. ఆయన మా ప్రాంతవాసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండడంతో పాటు బేస్తవారిపేట ఉండడం మోక్షగుండం వారి స్వగ్రామం. ఒకరోజు నాకు వారు ఫోన్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి పిలిచి, నేను ఈ విధమైనటువంటి విధానాన్ని నేను తీసుకున్నాను, మీరు కూడా కొన్ని కుటుంబాలను అడాప్షన్ తీసుకోవాలని చెప్పిన మీదట వారు నాతో చెప్పినటువంటి విషయం, బేస్తవారిపేట మండలంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలైతే ఉన్నా వాటిని నేను దత్తతకు తీసుకుంటాను వారు చెప్పడం. నిజంగా ఈ సందర్భంగా నేను గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. కారణం ఏమిటంటే, సంపద మనము సంపాదిస్తాం, కానీ ఆ సంపదని ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజలకు పంచినప్పుడు కలిగేటువంటి ఆనందం అనేటువంటిది అటువంటి దాతృత్వం కలిగినటువంటి మనుషులకే తెలుస్తుందని నేను తెలియజేస్తూ,
రాబో రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.